గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న ట్రంప్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. ఇందులో భాగంగానే అమెరికన్ సిటిజన్షిప్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతీయులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. దాదాపు 100 ఏళ్ల ముందు నుంచే అమల్లో ఉన్న సిటిజన్షిప్ యాక్ట్ విషయంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పుడితే సహజంగానే ఆ దేశ పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఎన్నికలకు ముందు ప్రచార సమయంలోనే ట్రంప్ ఈ విషయాన్ని చెప్పినప్పటికీ కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చాలామంది భావించారు. H1B వీసా హోల్డర్లు లేదా L వీసా, స్టూడెంట్ వీసా ఉన్నవారిపై ఎఫెక్ట్ ఉండదు అని ఇండియన్ ఫ్యామిలీస్ భావించాయి. కానీ తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ఇండియన్ ఫ్యామిలీస్కు బిగ్ షాక్ ఇచ్చింది. అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు ఆటోమేటిక్గా దేశ పౌరసత్వం దక్కుతుంది. దీనిని బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. ఏ వీసాపై అమెరికాకు వచ్చినా, ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే అమెరికాలో బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా లభిస్తుంది. 1868 నుంచి అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమల్లో ఉంది. అమెరికా రాజ్యాంగం 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయం అమెరికాలో ఉన్న లక్షలాది మంది ఇండియన్స్పై ప్రభావం చూపనుంది. ట్రంప్ నిర్ణయంతో గ్రీన్ కార్డులు, H1B వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు జన్మించే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇకపై లభించదు. తల్లిదండ్రులకు పౌరసత్వంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని, H1B వీసా కలిగిన పేరెంట్స్కు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని చెప్తున్నారు ఇమిగ్రేషన్ నిపుణులు. అమెరికా గ్రీన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అమెరికా పౌరసత్వం వారికి అందరి ద్రాక్షగా మారనుంది. ఇప్పటి వరకు పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందని అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.